హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అకిరా డైరీస్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నా 1 డే బిఫోర్ మాక్ టెస్ట్ వ్లాగ్ అన్నమాట. ఇది నేను సండే రోజు షూట్ చేశాను. నెక్స్ట్ డేనే నా మాక్ టెస్ట్ ఉండే నీట్ ఎగ్జామ్ది కాలేజ్లో. సో పొద్దున్నే నేను 7కి లేచాను. తర్వాత నేను కొంచెం స్ట్రెచ్చింగ్ చేసి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ రివైజ్ చేసుకోవాలి, ఫిజిక్స్లో, బాటనీలో, జువాలజీలో, కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ మీద ప్రాక్టీస్ చేయాలి, ఏ ఎక్సర్సైజ్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ చేయాలి, ఏ వీడియోస్ చూడాలి, అవన్నీ నేను టు డూ లిస్ట్లోనే రాశాను నా డైరీలో. ఇది ఫస్ట్ వీకెండ్ ఎగ్జామ్ కాబట్టి సిలబస్కి ఏమీ అంత ఎక్కువ సిలబస్ పోర్షన్ కవర్ చేయడానికి లేకుండే. ఓన్లీ మనం 10th నేర్చుకున్న బేసిక్సే ఉండే. సో ఈ వీకెండ్ ఎగ్జామ్ అయితే ఈజీనే ఉండే. తర్వాత మమ్మీ బ్రేక్ఫాస్ట్కి పూరి ఇంకా మ్యాంగో పానకం చేసింది. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను పూజ చేసుకుంటే నేను హెడ్ బాత్ చేశాను. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను. నైన్కి అలా నేను చదవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మ్యాథ్స్తో స్టార్ట్ చేశాను. అంటే మ్యాథ్స్ అంటే ఎగ్జాక్ట్లీ మ్యాథ్స్ కాదు, ఇది మాకు స్టార్టింగ్లో బేసిక్ మ్యాథ్స్ వర్క్షీట్ అనేది ఒకటి ఇచ్చారు. అది ఫిజిక్స్లో వాడే మ్యాథ్స్ అన్నమాట. ఆ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉండాలి ఫిజిక్స్లో. సో ఆ వర్క్షీట్ నేను ప్రాక్టీస్ చేస్తుండే ఫస్ట్ అవర్లో. అప్పుడప్పుడు మధ్యలో కిటికీ బయట చూస్తాను. ఒక్కొక్కసారి పిజియన్స్ కనిపిస్తాయి అన్నమాట. తర్వాత నేను లంచ్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చాక నేను కంటిన్యూ చేశాను. బేసిక్ మ్యాథ్స్ వర్క్షీట్లో ఆల్మోస్ట్ 25 to 26 పేజెస్ ఉండే. నాది పొద్దున హాఫ్ అయిందనమాట, మిగతా హాఫ్ కాలేదు. సో హాఫ్ కాన్సెప్ట్స్ అయిపోయిండే, హాఫ్ కాన్సెప్ట్స్ కాలేదు. సో నేను బేసిక్ మ్యాథ్స్తో కంటిన్యూ చేశాను. టైం 6:35 అలా అవుతుంది. మ్యాథ్స్ వర్క్షీట్లో మాకు ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయంటే లైక్ బాడ్మస్ రూల్, ట్రిగ్నోమెట్రీ, మళ్ళీ ఇక్కడి వరకు అయితే స్టాప్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేశాను. నా బేసిక్ మ్యాథ్స్ వర్క్షీట్ ఆల్మోస్ట్ 25 to 26 పేజెస్ ఉండే. అలా అన్ని కాన్సెప్ట్స్ కవర్ కాలేదు. హాఫ్ మార్నింగ్ చేశాను హాఫ్ వర్క్షీట్, మిగతా వర్క్షీట్ ఇప్పుడు చేయడం కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు టైం 11:16 అవుతుంది. నేను ఫిజిక్స్ చదువుతున్నాను. ఇవి నా ఫిజిక్స్ నోట్స్ అన్నమాట. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్ నోట్స్ ఇవి. సో నేను నార్మల్గా ఎలా చదువుతానంటే రాసుకుంటూ చదువుతాను నోట్స్ నుంచి. ఏవేవైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మళ్ళీ ఒక పక్కన సైడ్ నోట్స్లో రాస్తాను. మొత్తం వర్డ్ టు వర్డ్ రాయను, ఓన్లీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ లేదా షార్ట్ ఫ్రేజెస్ లెక్క రాస్తాను. బాటనీ ఇంకా జువాలజీలో అయితే మైండ్ మ్యాప్ చేస్తూ ఈజీగా రికాల్ అవ్వడానికి లాస్ట్ మినిట్ రివిజన్కి హెల్ప్ అవుతుందని మైండ్ మ్యాప్స్ లేదా ఫ్లో చార్ట్స్ లెక్క చదివేటప్పుడు నేను అలానే ప్రిపేర్ అవుతాను. కానీ ఫిజిక్స్లో ఫార్ములాస్ని, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని
ఇట్లా పాయింట్స్లో రాస్తాను అనమాట, షార్ట్ నోట్స్ లెక్క. తర్వాత మళ్ళీ అవి నెక్స్ట్ డే రివిజన్కి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు టైం 12 అవుతుంది. నేను అలా పాండే సార్ది వీడియోస్ చూశాను ఫిజిక్స్లో నుంచి. కొన్ని టాపిక్స్ అర్థం కాలేదు. తర్వాత ఇది జువాలజీ నోట్స్ అనమాట, బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ ఆ టాపిక్స్ ఉండే. తర్వాత పొద్దున్న లేచాను. ఇప్పుడు టైం మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్, ఇది సండే రోజు. గుడ్ మార్నింగ్. సో ఇది సండే మార్నింగ్ అనమాట. బయట చాలా క్లౌడీగా ఉంది. మళ్ళీ ఒకసారి నేను నా వీకెండ్ ఎగ్జామ్ది సిలబస్ రివ్యూ చేశాను. అంటే ఏమేం టాపిక్స్ కవర్ అయిపోయాయి, ఏ టాపిక్స్ మిగిలాయి అవి చెక్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక బుక్ మా కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బ్రీఫ్గా నోట్స్ ఉన్నాయి అందులో. సో నేను పొద్దున లేవగానే అందులో నుంచే చదివాను. అది రివిజన్కి చాలా హెల్ప్ అయింది. అంటే మొత్తం చాప్టర్ని చాలా బ్రీఫ్గా కవర్ చేశారు. అందులో కూడా చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి హైలైట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను జువాలజీ చదువుతున్నాను. కానీ ఈ బుక్లో అయితే అన్ని సబ్జెక్ట్స్ ఒకటే బుక్లో ఉన్నాయి. చాలా ఈజీగా లాస్ట్ మినిట్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇలా నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేశాను. స్నానం తర్వాత నేను క్యారెట్ జ్యూస్ తాగాను. మమ్మీ క్యారెట్ జ్యూస్ ఇచ్చింది. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. హెడ్ బాత్ చేశాను కాబట్టి హెయిర్ డ్రై చేయాలనుకున్నాను. బయట క్లౌడీ ఉండే, సో టెర్రస్ మీదకి కూడా వెళ్ళేటట్టు లేదనమాట. సో ఇప్పుడు నేను జువాలజీ చదువుతున్నాను. అలాగేని నేను ఇంపార్టెంట్ అన్నీ మళ్ళీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తాను మైండ్ మ్యాప్స్ ఫామ్లో. సో ఇవన్నీ ఇట్లా ఫ్లో చార్ట్ లెక్క ప్రిపేర్ చేశాను. ఈజీగా రిమెంబర్ అంటే గుర్తుంచుకోనికే లాస్ట్ మినిట్కి చాలా హెల్ప్ అవుతున్నాయి. సో నా టాపిక్స్ ఏవేవైతే కవర్ చేశానో అవన్నీ నా సిలబస్ పేపర్లో టిక్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ మిగిలిన టాపిక్స్ అనమాట, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. కొంచెంసేపు అయిన తర్వాత 1 అవర్ తర్వాత నేను ఫిజిక్స్ చేశాను. ఫిజిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. ఫిజిక్స్కి చాలాసేపు పట్టింది. లంచ్ టైం వరకు నేను ఫిజిక్సే చేశాను. తర్వాత లంచ్ ఆలు ఇంకా రైస్. తర్వాత నేను బయాలజీని డీటెయిల్గా ఎన్సీఆర్టీ నుంచి చదివాను. ఇందాక ఓన్లీ బ్రీఫ్గా చదివిండే. సో ఇప్పుడు డీటెయిల్గా ఎన్సీఆర్టీ నుంచి చదువుతున్నాను. రివిజన్ అని చెప్పి 1 డే బిఫోరే ఉంది కాబట్టి నేను ఫస్ట్ బ్రీఫ్గా మొత్తం టాపిక్ని కవర్ చేశాను. తర్వాత టైం మిగిలింది, సో నేను డీటెయిల్గా మళ్ళీ పాయింట్ టు పాయింట్ చదువుతున్నాను. ఎన్సీఆర్టీలో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ని పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటూ చదివాను. So that's it for this video. Hope you like this video. Please like, share and subscribe. Meet you in my next video. Bye guys.